17 టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల్లో భారతదేశం తరపున ఆడినటువంటి విహారీ అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆటగాడు తన ప్రతిభ కనబర్చి 7 సార్లు రంజీ కెప్టెన్గా ఉండి 5 సార్లు ఆంధ్రాని నాకౌట్ ప్లేస్లో తీసుకొచ్చేటువంటి గొప్ప ప్రావీణ్యం చెందినటువంటి కెప్టెన్సీ వృత్తించినటువంటి విహారీని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఈ యొక్క కెప్టెన్ విహారీని తీసుకొచ్చింది ఎవరు? ప్రతిభావంతుడని, ప్రావీణ్యత చెందినవాడని, మంచి ఆటగాడని చెప్పి హైదరాబాద్ నుంచి కితాబ్ ఇచ్చి విహారీ కాళ్ళలో పట్టుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకొచ్చింది ఇప్పుడున్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కాదా? ఆనాడు అత్యద్భుతమైనటువంటి ఆటగాడు ఈ క్రీడాకారుడు భారత జట్టు తరఫున అత్యద్భుతమైనటువంటి క్రీడల్ని రాణించారని చెప్పి మీరు తీసుకొచ్చి ఇప్పుడు దేనికి మీరు ఆయన కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడానికి విజయసాయిరెడ్డి తొత్తైనటువంటి విజయసాయిరెడ్డి బినామీ అయినటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి సెక్రటరీగా ఏదైతే ఉన్నారో గోపీనాథ్ రెడ్డి ఏ విధంగా విహారీని కెప్టెన్సీనిచ్చి వైదొలిగేలాగా వెళ్ళిపోమనేలాగా ఎలాగ నోటీస్ జారీ చేస్తాడు? అసలు ఎవరి పృథ్వీరాజు? పృథ్వీరాజ్కి ఈ యొక్క సెలక్షన్ కమిటీలో ఎటువంటి నియమ నిబంధనల్ని పాటించకుండా ఎలాగ నియమింపబడ్డాడు? ఈ పృథ్వీరాజ్ అనేటువంటి వ్యక్తి నరసింహాచారి అనేటువంటి తిరుపతి కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్. ఆ యొక్క కార్పొరేటర్ కొడుకు ఈ యొక్క పృథ్వీరాజ్. ఈ నరసింహాచారి అనేటువంటి వ్యక్తి భూమాన కరుణాకర్ రెడ్డికి అనంగ శిష్యుడు. కేవలం వైసీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కబ్జా చేసినటువంటి జగన్ అండ్ కో టీం ఏదైతే ఉందో వాళ్ళు కక్ష సాధింపుల చర్యల్లో భాగంగా ప్రతిభ కనబరిచినటువంటి విహారీని కేవలం వాళ్ళ కొడుకు పృథ్వీరాజ్కి అవమానం జరిగిందని చెప్పి నిన్న సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాడు. నేను క్రికెట్ ఆడటం కాదు, నా ఆట ఇలాగే ఉంటాయని చెప్పి నిన్న ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఈ విధంగా 17వ ఆటగాడిన టీంలో 17వ ఆటగాడు అంత బహిర్గతంగా సోషల్ మీడియాలోని పేపర్లోని టీవీలోని ట్రోల్ అయ్యే విధంగా ఈ విధంగా ట్వీట్ చేస్తే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ బీసీసీఐ కానీ ఏం చర్యలు తీసుకుంది ఇప్పటివరకు? భారతదేశ చరిత్రలో క్రికెట్ ఉన్నటువంటి క్రీడ ఏదైతే ఉందో ఆ క్రికెట్ క్రీడలో 15 మంది సభ్యులు కూడా సెలక్షన్ కమిటీ ప్రాసెస్ ఉంటుంది. కానీ భారతదేశంలోని వింత మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉంది. గోపీనాథ్ రెడ్డి ఎవరైతే సెక్రటరీగా వచ్చాడో విజయసాయిరెడ్డి బినామీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కబ్జా చేసేటువంటి వ్యక్తి. వీళ్ళు సెలక్షన్ కమిటీకి సంబంధం లేకుండా ఇద్దరు ఆటగాళ్ళని నియమించుకోవడానికి మినిట్స్లో రాసుకొని ఆమోదించుకున్నాడు. అంటే రంజీ ట్రోఫీకి కానీ రాష్ట్రానికి కానీ ఆడేటప్పుడు ఈ యొక్క గోపీనాథ్ రెడ్డి వీళ్ళకి కావాల్సినటువంటి ఇద్దరు ప్లేయర్స్ని డైరెక్ట్గా అపాయింట్ చేసుకోవచ్చు సెలక్షన్ కమిటీ సంబంధం లేకుండా. కేవలం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని కనీసం ఈ యొక్క పృథ్వీరాజు ప్రతిభ చూస్తే ఆశ్చర్యపోతారు. ఆయన ఆడిన మ్యాచ్లో 59 వచ్చింది, 59 రన్స్ కొట్టాడు. ఒక దాంట్లో ఒక మ్యాచ్లో కేవలం 8 రన్సే కొట్టాడు. 2 మ్యాచ్ల్లోనే ఇతను వికెట్ కీపర్ కూడా 2 క్యాచ్లు పట్టాడు. ఇతగాడిని ఏదైతే సెలక్షన్ చేశారో ఆ సెలక్షన్ చేయగలిగేటువంటి అర్హత ఏంటో తెలుసా? కేవలం వాళ్ళ తండ్రి కార్పొరేటర్ నరసింహాచారి అనుంగ శిష్యుడు భూమాన కరుణాకర్ రెడ్డి అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్ శరత్ చంద్రారెడ్డి ఫోన్ చేసి మనవాడు మన కులపోడు వాడి కొడుకుని ఎలాగైనా సరే సెలక్షన్ చేయాలని చెప్పి సిఫార్సు చేస్తే ఇవాళ ఈ యొక్క పృథ్వీరాజ్ అన్నవాడు సెలక్షన్ కమిటీలోని 17వ ఆటగాడిగా సెలెక్ట్ అయ్యాడు. 17వ ఆటగాడిగా ఉండి మ్యాచ్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఎక్కడైనా నిబంధనల ప్రకారంగా ఏదైనా గొడవ జరిగితే టీం మేనేజర్కి ఫిర్యాదు చేయాలి. టీం మేనేజరు CEO ఫిర్యాదు చేయాలి. CEO ఫిర్యాదు చేసిన తర్వాత ఎపెక్స్ కమిటీ వేయాలి. ఎపెక్స్ కమిటీ నివేదిక రప్పించుకున్న తర్వాత ఏం జరిగిందో నిజ నిర్ధారణ చేసిన తర్వాత కానీ అసలు ఏ ఒక్క ఆటగాడిని తొలగించడానికి ఎక్కడా కూడా రూల్స్ ఒప్పుకో. మరి ఇక్కడ టీం మేనేజర్ చెప్పకుండా, CEOకి చెప్పకుండా, ఎపెక్స్ కమిటీ వేయకుండా, ఎటువంటి నివేదిక రాకుండా అర్ధాంతరంగా గోపీనాథ్ రెడ్డి అనేటువంటి క్రికెట్కి బ్యాట్కి బాల్కి సంబంధమైనటువంటి ఈ యొక్క నీచులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తులు శరత్ చంద్రారెడ్డి కానీ, రోహిత్ రెడ్డి కానీ, గోపీనాథ్ రెడ్డి కానీ వీళ్ళు ఏ విధంగా వారు వ్యవహారం తొలగిస్తారు?